వేములవాడ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ బాబు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలని, తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను కూడా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన పోషకాహార వంటకాలను ప్రదర్శించగా రాధికా మేడం, రిజ్వానా మేడం, నుజస్ సుల్తానా మేడం, సుజతుల్లా ఖాద్రి, దీకొండ విజయ్ కుమార్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే గారి జనవరి 3 నాడు జన్మించడం జరిగింది. పూలే గారు భావాలు కానివ్వండి, ఆడపిల్లలకి చదువు ఉండకూడదనేటువంటి భావాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ స్త్రీలకి ఆధునిక విద్య సందర్భంలో వాటన్నిటికీ కూడా ఉన్నటువంటి కట్టుబాట్లన్నింటినీ కూడా చెరిపివేస్తూ సమాజంలో స్త్రీ ఖచ్చితంగా విద్యావంతులు అయినప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా ఎదుర్కొంటుంది భావనతోని మరి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటగా మన భారతదేశంలో ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం వేములవాడలో శ్రీ సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తను సమాజానికి చేసినటువంటి సేవల్ని కూడా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. సమాజంలో స్త్రీలకు విద్య ఎంత అవసరమో కూడా పిల్లలకి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాల లోపల ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగింది. మంచి పౌష్టికాహారాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పిల్లలందరూ గ్రహించే విధంగా వాళ్ళ ద్వారానే మరి రకరకాలైనటువంటి ఫుడ్స్ని, వంటకాలని తయారు చేసి మరి ఫుడ్ ఫెస్టివల్ని కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. సో పిల్లలందరూ కూడా బయట ఫుడ్స్ అన్ని మానేసి జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా మన అనారోగ్యానికి కారణాలు అవుతాయి కనుక అలాంటి జంక్ ఫుడ్స్ తినకుండా కేవలం పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.